ఏప్రిల్ 28 చవితిలోపుగా తులారాశి వారికి ఒక స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. నమ్మలేని నిజాలు. తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2 మరియు 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. అయితే తులారాశి వారు ఈ సమయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఒక స్త్రీ పగబట్టి మీకు ప్రమాదాన్ని తలపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఈ స్త్రీ తలపెట్టబోయే ప్రమాదాన్ని మీరు ముందుగానే పసిగట్టి దాని గురించి తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. లేకపోతే ఈ స్త్రీ వల్ల సర్వం కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. తులారాశి వారి ఈ సమయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించుకున్నా కూడా భారీ మూల్యాన్ని అయితే చెల్లించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తులారాశి వారు తీసుకునే ప్రతి నిర్ణయం అలానే చేసే ప్రతి పని కూడా చాలా జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. ఇక రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ సమయంలో వ్యాపార పరంగా అయితే అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. వ్యాపారానికి సంబంధించి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి రహస్య శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి నుండి ముఖ్యంగా విముక్తి అయితే లభిస్తుంది. వ్యాపార పరంగా నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి కానీ నూతనంగా వ్యాపార రంగాల్లోకి ప్రవేశించడానికి కానీ సమయం చాలా అనుకూలంగా ఉంది. అయితే నూతనంగా ప్రవేశించేవారు ఒంటరిగా కాకుండా పార్ట్నర్షిప్ వ్యాపారాల ద్వారా ప్రవేశించుకున్నట్లయితే మీరు మరింత అనుకూలమైన ఫలితాలైనవి పొందుతారని చెప్పుకోవచ్చు. వ్యాపార ప్రారంభాలకు కానీ పెట్టుబడులకు కానీ చేసేటువంటి రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి తొందరలోనే అనుకూలిస్తాయి. ఇక ఈ తులారాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా మాత్రం తులారాశి వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. తులారాశికి సంబంధించి సమయంలో కోర్టు సంబంధిత సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. అయితే పరిశ్రమల్లో అభివృద్ధి అనేది ఆశించినంత రీతిగా ఉన్నప్పటికీ ప్రతిసారి కూడా ఏ ఒక చిన్న చిన్న టెన్షన్లు అనేవి మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి వాటి పట్ల మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఆవేశం కన్నా ఆలోచనతో మీరు ఎక్కువగా పని చేయవలసి ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం తులారాశి వారికి బహు అనుకూలంగా ఉండబోతుంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాల్లో మాత్రం మరికొంతకాలం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం తులారాశి వారికి చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. రాజకీయస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు స్థానాలు పొందే అవకాశం కనిపిస్తుంది. అలానే రాజకీయ రంగ పరంగా కూడా మీకు ప్రజల్లో మంచి గుర్తింపు ఆదరణ అనేది లభించడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో రాజకీయస్తులు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా చాలా తెలివిగా ఉండవలసి ఉంటుంది. అయితే తులారాశికి సంబంధించిన విద్యార్థులు విద్యకి ఎంతైతే ప్రాధాన్యత ఇస్తారో కళలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు. కళారంగంలో కూడా మంచి ప్రతిభను సాధించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కళారంగ పరంగా మీరు కోరుకున్నటువంటి ఫలితాలు పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే తులారాశికి సంబంధించి ఈ సమయంలో కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ఎటువంటి వివాదాలు ఉండవు. ముఖ్యంగా మీ కుటుంబ పరంగా మీ తోబుట్టువుల నుండి అలానే స్నేహితుల నుండి తల్లిదండ్రుల నుండి మీకు ప్రతి విషయంలోని సహాయ సహకారాలు అందడం వల్ల ప్రతి విషయాన్ని నేను పూర్తి చేయగలని నమ్మకం ఎక్కువగా మీలో ఉంటుందని చెప్పుకోవచ్చు. రాశులు అన్నిటిలో కంటే తులారాశి అనేది చాలా ప్రత్యేకమైంది. వీరు పుట్టుకతోనే అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు.
అయితే తులారాశివారు అదృష్టాన్ని అనుభవించడానికి ముందుగా జీవితంలో ఎన్నో కష్టాలు కూడా పడి ఉంటారు. వాటన్నిటిని ఎదుర్కోవడం వల్ల తులారాశివారికి అనుభవ జ్ఞానం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అనుభవాల మీద ఆధారపడి తీసుకుంటారు. కాబట్టి తప్పయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇతరులు కూడా వారి యొక్క సమస్యలు బాధలు వీరితో చెప్పుకోవడం వల్ల కొంచెం తగ్గుముఖం పడతాయని నమ్ముతారు. ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులు ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళడానికి అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఏ ఒక కారణాల వల్ల ఆ ప్రయత్నాలు అనేవి నిరంతరం వాయిదా పడుతూనే పాపం వారికి నిరుత్సాహ ఫలితాలు ఎదురవుతూ ఉన్నాయి. కానీ ఈ సమయంలో విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం 100% అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా చివరికి మీ కలలు అనేవి నెరవేరుతాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగపరంగా ఎవరైతే ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కొరకు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారో వారు ఈ సమయంలో ఖచ్చితంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థులు ఎవరైతే ఎంట్రన్స్ పరీక్షలు రాసి మీరు కళాశాలలో లేదా యూనివర్సిటీలో ప్రవేశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో మీరు కోరుకున్న ప్రదేశాల్లో ప్రవేశం లభిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఈ సమయంలో ఒక విషయం పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. బెట్టింగ్లు, కార్ రేస్లు, జోదాలు మొదలైన వాటికి ఎంత దూరంగా ఉంటే మీకు అంత ప్రశాంతత అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. వీటి వల్ల మానసిక ప్రశాంతత కోల్పోవడం అలానే ఆర్థిక పరంగా కూడా భారీ మొత్తంలో నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. వీలైనంత వరకు కూడా వీటికి దూరంగా ఉండడం మంచిది. ఈ రాశికి సంబంధించి ఈ సమయంలో స్థిరాస్తులు ఎక్కువగా కొనుగోలు చేయడం జరుగుతుంది. స్త్రీలు కూడా గృహానికి అవసరమైన ఖరీదైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేసిన తర్వాత వాటి యొక్క విలువ ఆకస్మికంగా పెరగడం వల్ల ఆకస్మిక ధనలాభం పొందుతారని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకి ఈ సమయంలో ఆర్థిక పరంగా ఎలాంటి లోటు ఉండదని చెప్పుకోవచ్చు. కళారంగ పరంగా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు అయితే సంపాదించుకుంటారు. అలానే కొన్ని ఉన్నతమైన పురస్కారాలతో ఈ సమయంలో సత్కారాలు కూడా అందుకుంటారని చెప్పుకోవచ్చు. కళాకారులు ఈ సమయంలో సమాజ సేవకు అధికంగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలనుకుంటున్నారో అటువంటి ఇన్వెస్ట్మెంట్లు బాగానే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటే ఈ సమయంలో వృత్తి నుండి కొంచెం ఒత్తిడి అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అధిక పని వేళలు ఇటువంటి సమస్యలు కూడా కొంచెం ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ తులారాశికి సంబంధించి ఒక చిన్న పరిహారాన్ని చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. స్నానం చేసే నీటిలో శనివారం రోజు కల్లుప్పును వేసుకుని స్నానం చేసినట్లయితే శత్రు బాధలు కానీ నరదిష్టి, నరగోళ, నకారాత్మక శక్తుల ప్రభావం ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా మీ ఇంటి నుండి మీ నుండి తొలగిపోతుందని చెప్పుకోవచ్చు. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే అద్భుతమైన ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా మన ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలానే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.